హలో ఎవ్రీవన్, ఏపీ ఎడ్సెట్ 2026 సంబంధించిన హాల్ టికెట్స్ అయితే వచ్చేసాయి. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టడీ విత్ భవానీ ఎడ్యుకేషన్ ఛానల్ని. ముందుగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో ఏపీ ఎడ్సెట్ 2026 హాల్ టికెట్ డౌన్లోడ్ అని టైప్ చేసిన తర్వాత కొన్ని లింక్స్ అయితే కనిపిస్తాయి మనకి. ముందుగా కనిపించిన ఏపీ ఎడ్సెట్ 2026 లింక్ని అయితే ఓపెన్ చేయండి. లింక్ను ఓపెన్ చేయగానే మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ ఎంటర్ప్రైజ్లోకి అయితే తీసుకువెళ్తుంది. ఫస్ట్ బాక్స్లో డౌన్లోడ్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి కావాల్సినవి రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామింగ్ హాల్ టికెట్ నెంబరు, అంటే మీరు రాసిన లాస్ట్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది ఈ హాల్ టికెట్ నెంబర్ అనేది, దాన్ని అయితే ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అప్లికేషన్లో మా ఫోటో ఉంటుంది కదా, ఫోటో పైన అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, అది అయితే ఎంటర్ చేయాలి. చివరిగా డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఎంటర్ చేయాలి. అది కూడా డేటు, మంత్, ఇయర్ ఫార్మేట్లోనే చేయాలి. మీరు మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత కింద అయితే గ్రీన్ కలర్లో డౌన్లోడ్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది కదా ఒక బాక్స్, దాన్ని అయితే క్లిక్ చేస్తే హాల్ టికెట్ అయితే ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీ నేము, మీ ఇనిషియల్ నేము కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. అలాగే మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేము, మీ ఇంటి అడ్రస్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు ఒక ఫోటో ఇచ్చి ఫోటో కింద సిగ్నేచర్ ఇస్తారు కదా, అది కూడా కరెక్ట్గా ఉందో లేదో కూడా చూసుకోండి. ఆ మెథడాలజీ వచ్చేసి సోషల్ స్టడీస్ అండి. అందుకు నాకు ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్నూన్ 12:30 నుంచి 2:30 PM వరకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నా ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి కాకినాడ అండి. కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేట్ దగ్గర ఉన్న రాజీవ్ గాంధీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ దగ్గర అయితే నాకు ఎగ్జామ్ సెంటర్ అండి. మీలో ఎవరికైనా ఈ ఎగ్జామ్ సెంటర్ అయితే వచ్చిందేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మీలో ఎవరైనా సోషల్ మెథడాలజీ చేస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో సోషల్ మెథడాలజీ అని కామెంట్ అయితే చేయండి. హాల్ టికెట్లో అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారండి. అవి ఏంటో మీ అందరికీ తెలిసినవి కదా, అందుకే ఏమి చెప్పడం లేదు. పర్టికులర్గా ఈ ఇన్స్ట్రక్షన్లో చూసుకోవాల్సినవి ఏమిటంటే, మన ఫోటో కానీ బర్రర్గా ఉన్న ఫోటో కానీ సరిగ్గా లేకపోయినా కనుక మనం ఒక ఫోటోని అయితే కూడా అయితే తీసుకెళ్ళాలండి ఎగ్జామ్ సెంటర్కి. దానితో పాటుగా ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, ఈ మూడిట్లోని ఖచ్చితంగా ఒక ప్రూఫ్ని అయితే కూడా అయితే తీసుకుని వెళ్ళాలి. వీటితో పాటుగా ఒక బ్లాక్ పెన్, ఒక బ్లూ పెన్ కూడా తీసుకెళ్ళండి. సోషల్ మెథడాలజీ వాళ్ళకైతే అవసరం ఉండదు అంతగా, కానీ మ్యాథ్స్ వాళ్ళకి, సైన్స్ వాళ్ళకి అయితే కొంచెం ఫార్ములాస్ రాసినప్పుడు అవసరం అవుతుంది కదా, అందుకనేసి కంపల్సరీగా బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ కూడా తీసుకువెళ్ళండి. ఈ ఎడ్సెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మంచి మార్క్స్, మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాను. హాల్ టికెట్ని పీడిఎఫ్ రూపంలో ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ని అయితే క్లిక్ చేస్తే కనుక మీకు ఇలాగైతే కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అనేది కనిపిస్తుంది కదా ఒక ఆప్షన్, అక్కడైతే క్లిక్ చేస్తే కనుక మీ హాల్ టికెట్ పీడిఎఫ్ రూపంలో సేవ్ అయిపోతుంది. ఈ హాల్ టికెట్ను గమనిస్తే కనుక మనకి ఎగ్జామ్ సెంటర్ యొక్క రూట్ మ్యాప్ను కూడా ఇచ్చేశారు.